ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలను ఛేదించడానికే ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారన్నారు మాధవరం కృష్ణారావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతా గోపీనాథ్ను గెలిపించాలని ఎన్టీఆర్ అభిమానులను కోరుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ హోరుగా ప్రచారం చేస్తుంది. ఇంకా ఎన్నికల ప్రచారం 3 రోజులు ఉండడంతో పాటుగా కేటీఆర్ సంబంధించిన రోడ్ షోలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని కూడా ఎర్రగడ్డ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్లో కలిపి జోరుగా ప్రచారం చేస్తారు. రేపు జరగబోయే ఏదైతే రోడ్ షో కేటీఆర్ రోడ్ షో ఉందో దాన్ని ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారనే విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు కేటీఆర్ గారు రోడ్ షో అనేది ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది కూడా సమూహాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ ఉంది? ప్రజలు అనేటటువంటిది వాళ్ళు స్వచ్ఛంగానే వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఏంది అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలు ఇన్ని డివిజన్లో జరిగింది కూడా స్వచ్ఛంగా వచ్చినటువంటి జనం, కాంగ్రెస్ వాళ్ళలాగా డబ్బులు ఇచ్చిన జనం గారు. కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు, ప్రజలకు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఇప్పటిదాకా 23 నెలలు 24 నెలలు అనుభవించారో ప్రజలే స్వచ్ఛంగా వచ్చి ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు మంచి జరిగాయి, కేసీఆర్ చేసినటువంటి గొప్పతనాలు గుర్తు చేస్తూ కాంగ్రెస్ మంత్రులు వచ్చినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళని నిలబెట్టి అడిగేటటువంటి కడిగేసే పరిస్థితి ప్రజలు తీసుకొచ్చారు. దాని భాగంగా రేపు పొద్దున పెద్ద ఎత్తుగా రాబోతూ ఉన్నారు. ఎర్రగడ్డలో జన సంస్కరణ అవసరం లేదు, ప్రజలే వాళ్ళందరూ వాళ్ళే జనసంఘంగా చేసుకొని పెద్ద ఎత్తుగా కేటీఆర్ గారికి స్వాగతం పలకబోతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న యూసఫ్ కూడా రోడ్ షోలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మేము మైత్రివనం చౌరస్తాలో పెడతాం, మేము మొత్తం కూడా మేమే, అంటే టీఆర్ఎస్ పార్టీ టీడీపీకి సంబంధించిన అన్ని మూలాలు కూడా మేమే అభివృద్ధి చేస్తాము సామాజిక వర్గాలకు అనే మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత హక్కుగానే లేదు. అలా ముఖ్యంగా ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత హక్కు అసలే లేదు. నేను ఎన్టీ రామారావు వెంబడి తిరిగినా, ఎన్టీ రామారావు పార్టీ పుట్టి నుంచి నేనున్నా, ఆయన చనిపోయినంత వరకున్నా, తను చనిపోయి జానా సంస్కారాల దాకా నేనున్నా, అన్నిట్లలో కీలక పాత్ర వచ్చిన వ్యక్తిని నేను. ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది చాలామందికి తెలియదు, ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అసలు నిజంగా ఎన్టీ రామారావు అభిమానులే కానీ, ఎన్టీ రామారావును ప్రేమించే వాళ్ళే కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ ఓటు వేయాలి అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలి. నిజంగా ఎన్టీ రామారావు అభిమానులు అయితే ఎన్టీ రామారావును కూడా రాజీవ్ గాంధీ విమర్శించాడు. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ను కూడా ఏ రకంగా ఇన్సల్ట్ చేశాడు అనేది కొంత పాత వాళ్ళకి తెలుసు అది. కాబట్టి ఎన్టీ రామారావు వల్ల అభిమానము ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండోది, అసలు ఆయన పదవి నుంచి దించేసింది ఎవరైతే ఇవాళ మీ తల్లి అని చెప్పుకుంటారో, ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకుంటారో, 18 నెలలు 20 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయితే రామ్లాల్ గవర్నర్ని పెట్టి దించిపించింది మీ పార్టీ కాదా ద్వారా కాంగ్రెస్ పార్టీ? ఎన్టీ రామారావుని దించింది ఎవరు? మీ ఇంద్రమ్మ తల్లి. బ్రహ్మరథం పెట్టి 250 సీట్లు 260 సీట్లు తీసుకొస్తే ఆయనను 22 ఏళ్లలో రద్దు చేసి మెజార్టీ ఉండి 275కి 250 సీట్లు ఉన్నప్పుడు కూడా ఆయన రద్దు చేసింది మీ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ, ప్రధానమంత్రి అయ్యిండు. ప్రధానమంత్రి అయితే ఆయన నంద్యాలలో నిలబడితే మేము తెలుగు బిడ్డ నిలబడ్డాడు కాబట్టి మేము పోటీ పెట్టము అని పివి నరసింహరావుని ప్రధానమంత్రి చేసిన దాంట్లో ప్రతిపక్ష హోదాలో ఆ రోజు దేశంలో ప్రతిపక్ష హోదా ఎన్టీ రామారావు 29 సీట్లో. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయుడిని గురించి మాట్లాడే అర్హత హక్కు మీకు లేదు. పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ ఉండి ప్రధానమంత్రి అయితే ఆయన దాన సంస్కారాలు మీ కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ పెట్టి ఎన్ని రకాలుగా సగం కాల్చి సగం బాధ పెట్టిందో పివి నరసింహరావుని, తెలంగాణ బిడ్డకి జరిగినటువంటి అన్యాయాన్ని పివి నరసింహరావు చేసినటువంటి ఎంత విమర్శన చేశారు, ఎంత బాధ పెట్టారు చనిపోయినాక పివి నరసింహరావు అనేది ఇలా అందరికీ తెలిసిందే. ఇలా దేశం ఈరోజు బాగుంది అంటే అందులో భాగంగా ఎన్టీ రామారావు తెలుగు వాళ్ళ గురించి ఏ రకంగా పోరాడాడో ఆ రోజు దేశ భవిష్యత్తును కాపాడినటువంటి పివి నరసింహరావు. పివి నరసింహరావును కూడా దాన సంస్కారాలు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని తర్వాత ఎయిర్పోర్టు, ఆ రోజున ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు కడితే దాని బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి
ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి దానికి ఎన్టీ రామారావు పేరు పెడితే దాన్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినటువంటి దుర్మార్గమైన స్థితిలో మీరు మీ కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీ రామారావు పేరు ఎయిర్పోర్ట్కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేసి ఎన్టీ రామారావు పేరు పెట్టండి, ఆయన ఆత్మశాంతి కలుగుతుంది. నువ్వేందు విగ్రహాలు పెట్టేది? మేము మస్తు విగ్రహాలు పెట్టాను, నేనే పెట్టిన విగ్రహాలు. కేసీఆర్ గారు ఒక పెద్ద మంది చేసుకొని ఇక్కడున్నటువంటి కుల పెద్దలు ఎన్టీ రామారావు అభిమానులు పోయి కేసీఆర్ని అడిగితే ఇదే నడిగడ్డ మీద ఏదైతే వైట్ సిటీ దగ్గర 5 ఎకరాల ల్యాండు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నిజంగా ఎన్టీ రామారావు అభిమానులు అయితే ఇదే కేటీ రామారావు గారికి నందమూరి తారక రామారావు పేరు పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి కారు గుర్తు కోటేయమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది అంటే ఇప్పటికీ కూడా ఏదైతే నందమూరి తారక రామారావు ఉండో నందమూరి తారక రామారావు అనే వ్యక్తి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడంలో కూడా చొరవ తీసుకున్నారు. దాంతో భాగంగా గత ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్ స్థాపించి దాన్ని నిర్మించిన తర్వాత కూడా దానికి ఎన్టీ రామారావు పేరు పెడితే దాన్ని తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని. ఇప్పటికైనా సరే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు తన కొడుకు పేరు పెట్టుకునేది తారక రామారావు అనే పేరు పెట్టుకున్న నామకరణం చేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఎన్టీ రామారావు ఉన్న ప్రేమతో ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఓట్లు వేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరుతున్నారు. కెమెరామెన్ షోతో రంజిత్ టీవీ హైదరాబాద్.